మ్యాజిక్ బస్ లో మ్యాజిక్ అమ్మ మీరు చాలా గ్రేట్. ఈ హాఫ్ మార్క్ పోయిందంట. బై గాడ్స్ గ్రేస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వెంకటేష్ బర్త్డే అన్నట్టు. సో బర్త్డే జరుగుతుంది, 12/4 అవుతుంది. పోయి మెల్ల విషెస్ చెప్తాం రండి. కేక్ ఉంది కానీ వ్యక్తి లేడు, ఏం చేద్దాం? బర్త్డే బాయ్ అయితే లేడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. నాకేమన్నా చేస్తారేమో అని చెప్పి. 400 kg అంట. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయ్. ఆడ కేక్ కోసిండు ఆల్రెడీ. అక్కడ కేక్ కోసి నేను అప్పటికే అంటున్నా అక్కడ కూడా ఇంకొక కేక్ ఉన్నది కావచ్చు అని చెప్పి. అరే పైనాపిల్ వెంకటేష్ ఏం కేక్ ఇది? పైనాపిల్ అయితే కాదు ఇది. పైనాపిల్ లోపల కేక్ పైనాపిల్ ఉండదు, మీద క్రీమ్ అయ్యో ఏ ఫస్ట్ కేక్ కట్ చేయక ముందు తింటున్నావా? హ్యాపీ బర్త్డే టు యు. ప్రియమైన వెంకటేష్ కి ఎన్నో సంవత్సరం? 26 22. అరే 21 అయిపోయి 22. అది గీసుడు కాదు, మంచి కట్ చేయి. సరదైంది గంట పెద్ద గొత్తున్నవేంది? తినకరా నువ్వు తిన్న. ఓకే డన్. ఇది కూడా తీసుకో, ఇంకొక టచ్. ఎంతసేపు నడిచింది తెలుసా? 3 కిలోమీటర్లు నడిచినాడు. ఇది కావాలి కదా పీసీడా. ఓకేనా? కొయ్య పెద్ద పెద్దగానే కొయ్యి. ఏం కాదు, అందరు పెద్ద పెద్ద గట్ల కోసం అని చెప్పి మరి అదే మనం బానే ఉంది కేక్. మనదే. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టైం వచ్చేసరికి 3:15 అవుతుంది అండ్ డేట్ January 27. సో అసైన్మెంట్స్ ఉన్నాయి ఇంకా రాసేటివి, అవి ఇంకా రాయాలి. క్లాస్ కి అయితే పోలేదు ఈరోజు, మార్నింగ్ వెళ్లాల్సిందే బట్ ఇంకా ఫుల్ నిద్ర వచ్చింది. అండ్ ఇంకా నాకు ఒక చిన్న కళ కూడా వచ్చింది మధ్యాహ్నం. ఇప్పుడు అసైన్మెంట్స్ రాసుకోవాలి. అసైన్మెంట్స్ రాసేసి ఇంకా కొన్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఫ్రీ అయిపోతాం. టైం ఇప్పుడు 5 అవుతుంది ఎగ్జాక్ట్లీ. హాయ్ గైస్, వెల్కమ్స్ బ్యాక్ టు మై ఛానల్స్. వావ్ వావ్ వావ్. డోర్ అయ్యారా? అందరు కనిపిస్తుంది కదా. ఒకసారి అది కూడా చూడండి. గుట్టలేంది గుట్టలు అంతే ఉంటది హాస్టల్ అంటే. వాట్ ఈస్ దిస్? మాకు లేవా? గబ్బా వెంకటేష్ మాట్లాడు. బర్త్డే పార్టీనా ఇదంతా? కష్టం ఇప్పుడే. సుష్మా గారు, మంది గారు, సీన్ గారు. థ్యాంక్ యూ వెంకటేష్. పాపం సరదైన గానీ ఎంత కొంత. యాక్చువల్లీ ఇదే బెస్ట్ బయట తినేదానికంటే. చారు ఏమో ఇక్కడ. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. గుడ్, ఎక్సలెంట్. ఎవరండి? సుస్వరాజ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అనాలి. వెల్కమ్ వెల్కమ్. టైం 10:30 దాటింది ఆల్రెడీ. ఇప్పుడైతే డేటా విజువలైజేషన్ క్లాస్ నడుస్తుందంట. అటెండెన్స్ కూడా అయిపోయి ఉంటది. మార్నింగ్ టిఫిన్ ఏం బాగా లేకుండే. క్లాస్ కి అయితే చాలా లేట్ అవుతుంది. వస్తారా? బైక్ మొన్న ఇచ్చినాం కదా, అసలు పోలేము. జాబ్ కార్డ్ అనేది ఒకటి లింక్ అయితే వచ్చింది, ఇంకా నేను దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. వీలైతే ఈ క్లాస్ అయిపోయినాక డైరెక్ట్ షోరూమ్ కి పోయి రావాలి. ప్రస్తుతం అయితే షోరూమ్ కి వెళ్తున్నా. అండ్ డేటా విజువలైజేషన్ అసైన్మెంట్ కి హాఫ్ మార్క్ పోయిందంట లేట్ సబ్మిషన్ కి. మనకు తెలియదు కదా. నేను నార్మల్ అడిగినా ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు. మరి అంతే, ఇంకా లేట్ సబ్మిషన్ ఉంటే ఇంకా నేను కూడా ఏమనలే. ఆల్రెడీ స్టార్టింగ్ రాసినప్పుడే చూపించినాం కానీ ఇంకా కొన్ని యాడ్ చేయమని అన్నది. అది చేసే లోపే అయిపోయింది. కానీ తర్వాత ఇవ్వచ్చులే అని అనుకున్నాను కానీ ఇంకా ఇవ్వడానికి ఈ రోజు తెచ్చిన అసైన్మెంట్ సబ్మిట్ చేద్దామని. కానీ ఇంకా మ్యామ్ సడన్ అనేసింది హాఫ్ మార్క్ తీసేస్తున్నా లేట్ సబ్మిషన్ కానీ. ఇప్పుడు షోరూమ్ కి వెళ్తున్నా. బైక్ ఇచ్చిన కదా, కార్లో వద్దామని అనుకున్నా. మళ్ళీ చుట్టూ తిరగాలి. ఒకవేళ బైక్ మంచిగా అయిపోయినా కానీ ఎట్లా తీసుకురావాలి? మళ్ళీ కార్లో ఒక్కనే పోతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడనే దగ్గరనే ఒక 200 meters ఉంటుందో అంతే, 250 meters మాక్సిమం. సో క్లాస్ కి అయితే మ్యామ్ రాలేదు ఇంకా. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆ అసైన్మెంట్ కూడా నేను రూమ్ లోనే మర్చిపోయినా. టైం ఇప్పుడు 12 అవుతుంది.
ఇక్కడనే ఉంటది షోరూమ్. రేపు అట్లా అప్డేట్ ఇస్తాం. నార్మల్ స్టార్ట్ కదా ఏమి ఇష్యూ ఉందో రేపు అప్డేట్ ఇస్తాము. ఇదే ఇష్యూ అయితే టైం పడుతుంది అంటే రేపు వచ్చేస్తాం. అంటే ప్రాబ్లం అయితే మీకు ఇంకా ఐడెంటిఫై కాలేదు. అది స్టార్ట్ వెళ్తుంది మధ్యలో ఎక్కడ అయిపోతుంది 10 kilometers కి అట్లా అయిపోతుంది అని చెప్పారు కదా. మళ్ళీ ఒక 4 days ఐడీలు అట్లనే పెట్టాం అనుకో, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అంటే మళ్ళీ స్టాప్. మళ్ళీ స్టార్ట్ అయిపోయి వస్తే మొత్తం చెక్ చేయాలి. ఏడైనా తెలియదు. రేపు చెక్ చేసి చెప్తాను. ఏదైనా పెద్ద ఇష్యూ ఎక్కడికైనా రేపు ఇన్ఫార్మ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రిసీట్ అయితే ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమని చెప్పారు. వారంటీ కోసం అడిగినా ఏమన్నారంటే అదే ప్రాబ్లం ని బట్టి చూస్తామని చెప్పారు వాళ్ళు. చూద్దాం. అమ్మ మీరు చాలా గ్రేట్. ఈ వయసులో మీరు వెహికల్ అక్కడి నుంచి తీసుకొచ్చుకొని మరి నేను కూడా ఇక మరి అమ్మని చూసి ఇంకా నేను కూడా ఆగినాను. అమ్మమ్మకి ఏం చేస్తా అంటే నేను మా ఫ్రెండ్స్ అందరిని ఇక్కడ రమ్మనంట. ఇప్పటి నుంచి చేస్తున్నారు కరోనా ఈ వయసులో కూడా మరి ఇంత కష్టపడుతున్నారు. ఇబ్బంది అయితే లేదా? సరే అమ్మ. ఆ అమ్మ పాపము ఆ వయసులో కూడా ఆ బండిని ఇంటికి నెట్టుకుంటూ ఆపుకుంటూ వస్తున్నది. ఎంత కష్టపడుతున్నది ఆ వయసులో. మనకు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు, మనకు మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటిది? అదే ఉమెన్ ఎంపవర్మెంట్. నో లిమిటేషన్స్. ఆమె అంటున్నది నాకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని ఉన్నాయి కానీ ఇక చేసుకోవాలి అని అంటున్నది. చూడండి, సో సాకులు చెప్పద్దు. ఎంప్లాయ్మెంట్ లేదు అంటానికి. ఏజ్ చేసుకున్న పనే. ఏ పని అయినా చేయొచ్చు. ఎక్కువ జీతం ఉండని తక్కువ జీతం ఉండని ఏ పని అయినా చేసుకోవచ్చు. 50 to 60 ఉంటాయి. వేరే కాడ ప్లేస్ పెట్టుకుందాం అనుకుందంట కానీ ఇంకా అక్కడ బండి లాగడం ఇబ్బంది అవుతుందని అక్కడనే పెట్టుకుంటుందంట. బైక్ ఇంకా వాళ్ళు ఏమి ముట్టుకోనట్టు అంటే బైక్ ఇంకా వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఏమి ఐడెంటిఫై చేయలేదని చెప్పారు. రిపబ్లిక్ డే రోజు తీసుకోవద్దు కానీ తీసుకుంటున్నా అని అన్నాడు కదా అతను. నిన్నటి నుంచే కౌంట్ చేస్తున్నట్టున్నారు. రేపు కాల్ చేస్తామని అన్నారు. పూర్తిగా చెక్ చేసి వారంటీలో ఉంటది, వారంటీలో కవర్ అవుతుంది కదా అని అంటే ప్రాబ్లం ని బట్టి అని అన్నాడు. బై గాడ్స్ గ్రేస్ అన్ని బాగా జరగాలని కోరుకుందాం. అక్కడ ఆమె అనిపించింది కదా ఆ బండి ఆమె పాపం అడిగి మరి ప్రేయర్ చేయించుకుంది. ప్రేయర్ చేసిన ఆమె కూడా ఆ ఏజ్ లో దేని కొరకు అని మొత్తానికి షీఈస్ ఎర్నింగ్ హర్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉమెన్. అట్లా ఉండాలి చాలా మంది కూడా. ఏం పని పెట్టుకొని బతకాలి, ఏం చేయాలి అని అంటే చూడండి తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత కష్టం ఆ ఏజ్ లో చేయాలంటే. ఎంప్లాయ్మెంట్ అనేది మనకు మనమే క్రియేట్ చేసుకోగలగాలి. లేనప్పుడు ఈ గోల్డెన్ జూబ్లీ బిల్డింగ్ ఇక్కడ ఏదో క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. ఆ డిపార్ట్మెంట్ నేమ్ అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ గోల్డెన్ జూబ్లీ బిల్డింగ్ లో ఎవరు ఉంటారు? బ్రో నా బనీ వేసుకున్న వీడియో పెట్టినా అదేం న్యాయం బ్రో? ఎన్ని సార్లు ఉన్నది అది? ఎన్ని సెకండ్లు చెప్పు. బాగానే సేపు ఉన్నది. నాడు ఆ జబ్బల బని కూడా జబ్బల బని అది టీ షర్ట్ లెక్క ఉన్నది. సరే అందుకే నేను స్టిక్కర్ వాడరా చూస్తున్నా అంతే, పెట్టలేను. డైరెక్ట్ అప్లికేషన్ సుస్వర చేస్తాడు. నువ్వు అది వెట్టి వైపు తో చూసినావు మంచిగా. మెడికల్ స్టూడెంట్స్ ఇట్లనే అచ్చటోళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు. అరే నువ్వు పైన చూస్తాను కింద చూస్తలేవురా నువ్వు. అది మొత్తం తెరువు. ఇప్పుడు అది బంద్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి వెన్స్డే అండ్ భోజనం చేసిన, స్నానం చేసిన. కర్రీ అయితే ఈ రోజు మస్తు ఉంది, చికెన్ కర్రీ. 28th January 2:30 అవుతుంది. ఇంకా క్లాస్ కి వెళ్ళాలి. ప్రోగ్రామింగ్ క్లాస్ ఉంది. అసైన్మెంట్ సబ్మిషన్ కూడా ఉంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో అవి సబ్మిట్ చేసేసి అండ్ రూమ్ తాళం అయితే లేదు. మనోళ్ళు తాళం విడిచిపెట్టారు. తాళము నా దగ్గర లేదు, బైక్ అక్కడ ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ రూమ్ ఇట్లా లాక్ చేయాలో అర్థమైతే. అడ్వాన్స్ ఎక్సెల్ అయ్యాయా? అడ్వాన్స్ ఎక్సెల్ గురించి బాగా చెప్పింది కానీ ఏఐ వచ్చేసరికి నార్మల్ డేటా సైన్స్ లో. సో ఈ సర్టిఫికేట్ ఏంటి అని అంటే మ్యాజిక్ బస్. సో ఇందులో బస్ లో మ్యాజిక్స్ చేస్తారు అన్నట్టు ఇది ఒకటి కాంపిటీషన్ లా. సో క్లాస్ అయితే అయిపోయింది. 2:40కి వచ్చిన కదా. మ్యామ్ ఎల్లు పెట్టుకుందంట. ఎల్ అంటే లేట్ అన్నట్టు. అటెండెన్స్ ఇయ్యాను అన్నది కానీ ఇంకా ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అసైన్మెంట్ క్లాస్ ఇయర్ కి ఇచ్చేసిన, సబ్మిట్ చేయమని చెప్పి కొంచెం ఉండే రాసేసిన. సెకండ్ పీరియడ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉండాలి. మ్యామ్ కి ఏదో వర్క్ ఉందంటే వెళ్ళిపోయింది. దొరికింది. సో స్వరాజ్ కేసు వచ్చింది. బాగుంది. ఎంత? 480.